హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి నెల్లూరు అబ్బాయి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎయిర్ ఫ్రైయర్ బ్రకోలీ. నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. దీన్ని స్టీమ్ చేసుకునైనా, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకునైనా ఆర్ వాటర్లో బాయిల్ చేసుకునైనా ఎలా అయినా సరే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ బ్రకోలీని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా. ఫస్ట్ అయితే ఇక్కడ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న బ్రకోలీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ బ్రకోలీలో మనకి కావాల్సిన బయోటిన్ అనేది చాలా పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల హెయిర్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ వైటమిన్ కే ఉంటాయి. అలాగే బ్రకోలీలో ఉన్న కాల్షియం కంటెంట్ వల్ల మనకి బోన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. అలాగే ఇందులో ఉన్న లో క్యాలరీస్ అండ్ హై ఫైబర్ వల్ల వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్న బ్రకోలీని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని మనం రెడీగా పెట్టుకున్న స్పైసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అనేది మీ చాయిస్ అండి. నేనైతే ఇవి తీసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో మిక్సింగ్ కోసం నేను జస్ట్ ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. సో చెప్పా కదా నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానని. ఇక్కడ కసోరీ ఎయిర్ ఫ్రైయర్ అండి. మనం బాగా మిక్స్ చేసి పెట్టుకున్న బ్రకోలీ పీసెస్ని ఈ ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. నేనైతే ఇక్కడ 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ 5 మినిట్స్ తర్వాత మనం ఒకసారి తీసుకొని ఫ్లిప్ చేసుకుందాం. చూసారు కదా, ఆల్మోస్ట్ సగం ఫ్రై అయిపోయాయి. బట్ ఇంకా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకొక 5 మినిట్స్ మనం టెంపరేచర్ పెట్టేసుకుందాం. సో చూసారు కదా, చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా బ్రకోలీ ఎలా చేసుకోవాలో. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫస్ట్లో అయితే నేను కూడా అస్సలు తినేదాన్ని కాదు. బట్ ఎప్పుడైతే దీని బెనిఫిట్స్ అనేవి తెలిసాయో వీక్లీ ట్వైస్ అయితే నేను కంపల్సరీ ప్రిపేర్ చేస్తాను. సో తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.